ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆదివారం మరలా మన అందరం కలుసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి శుభం తెలియజేస్తున్నాం. మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రార్థనతోటి మనం ప్రారంభించుకుందాం. దయచేసి మీరు మీ స్థలాల్లో కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతోటి ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మమ్మల్ని ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మీ కృప మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది ప్రభా. ఎంతోమంది ఆయన ఎన్నో కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. మీ కృప ఎంతగానో మమ్మల్ని ఆదరించగలిగింది. పరిస్థితులు మాకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మేము ముందుకు సాగలుగుతున్నాం. మీకు స్తోత్రాలు. సాతానుడు కల్పించినటువంటి అన్ని అవాంతరాలను జయించి మీ వాక్యం ద్వారా మేము బలపడడానికి మాకు తెలిసినటువంటి ద్వారాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తం మేము ధ్యానించుకోబోయేటువంటి అంశాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా జీవితంలో ఓటమిని ఏ విధంగా మేము ఎదుర్కోవాలి, ఓటమి ద్వారా మేము అలసిపోకుండా మేము మరలా ఉత్తేజకరంగా ముందుకు సాగడానికి, మీ యొక్క ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. యవ్వన బిడ్డలు మీ చేతులకు అప్పగించుకున్నాం. పాటల ద్వారా మీరు మహిమపరచుకోండి ప్రభా. తదనంతరం వాక్యంలో మీరు సహాయం చేయండి. వింటున్నటువంటి బిడ్డలకు కూడా ప్రభా దీవెనకరంగా అర్థమగినట్లుగా మీ కృప అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని, ఆరంభం నుంచి అంతవరకు మీరే మా మధ్య ఉండి మీ నామానికి మహిమకరంగా మా కుటుంబాలకు దీవెనకరంగా చేయమని యేసు నామమున అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి యవనస్తులు ఒక పాట పాడిన తర్వాత మన కార్యక్రమం ముందుకు సాగుదాం. దయచేసి నేను వారిని ఆహ్వానిస్తున్నాను. ఒక పాట పాడవలసిందిగా ప్రత్యేకంగా మనం చేసుకుంటున్నాను. మనమందరం కలిసి రండి యెహోవాని గూర్చి ఉత్సాహగానం చేసేద్దాం అన్న పాట పాడుకుందామండి. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని.
పిల్లలు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పాట పాడి వినిపించినటువంటి బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, చాలా ప్రయాసపడుతున్నారు. ఈ యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని ఎడిట్ చేయడానికి, తర్వాత అరేంజ్మెంట్స్ అన్నిటిని బట్టి నేను హృదయపూర్వకంగా యవన బిడ్డలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క నడిపింపును బట్టి మీతోటి ఓటమి అనేటువంటి అంశం మీద మీతో నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ప్రతి మనిషి జీవితంలో ఓటమి చాలా కృంగజేస్తుంది. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ ఫైనల్. ఎవరైతే కనుక ఓటమి ఎదుర్కోగలిగేటువంటి సమర్థత కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ముందుకు సాగలుగుతారు. కొన్నిసార్లు కొంతమంది చాలా కృంగిపోతారు. నేనేమి సాధించలేకపోయానేమో, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది, నా జీవితంలో చాలా నేను అనుకున్న ప్రణాళికలు ఏవి కూడా జరగలేదు అని చాలా కృంగిపోతూ ఉంటారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ పరిస్థితులు మనల్ని నిజంగానే కృంగదీసేస్తున్నాయి. ఉద్యోగాలు లేక, ఆర్థికపరమైనటువంటి భద్రత లేక, వచ్చే సమస్యలు ఎదుర్కోలేక, జీవితంలో ఊహించినటువంటి అభద్రతా భావం, అనుకూల పరిస్థితులు బదులుగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు చాలామంది జీవితంలో సాతాను మనకు చూపించేది ఏంటంటే నువ్వు ఓడిపోయావు అని పరిస్థితులను చూపించి మనల్ని ఇంకా కృంగజేసేస్తుంది. పిల్లలు, ఈరోజు నేను ప్రత్యేకంగా మీ అందరితోటి మనందరం కలిసి మనం ధ్యానించాల్సింది ఇలాంటి ఓటమి ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందుకు సాగాలి అనే దాని గురించి కొంతమంది భక్తుల జీవితాలు మీ ముందు ఉంచి మనందరం కలిసి ప్రోత్సాహకరంగా ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం చూసినట్లయితే చాలా కొటేషన్స్, చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. దానికి ముందుగా కొంతమంది జ్ఞానవంతులు ఓటమి అనేటువంటి దాన్ని చాలా విపులంగా వివరించడం జరిగింది. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ అంట. గెలుపుకి చాలా పెద్ద కుటుంబం ఉంటుంది, కానీ ఓటమికి మాత్రం నిజమైన కుటుంబం ఒకటే ఉంటుంది. గెలిచిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు, కానీ ఓడిపోయిన వ్యక్తికి వాడిని నిజంగా ప్రేమించేది ఎవరు అనేది బయటపడుతుంది. ఇంకొక ఆయన చెప్తున్నాడు, అలసిపోకు మిత్రమా, పోరాడి గెలిచే వరకు పోరాడు, ఆఖరి వరకు పోరాడు, ఖచ్చితంగా గెలుస్తావు. గెలవడం అంటే మీరు అనుకున్నట్లుగా ఏదో డబ్బు సంపాదించి ఆస్తుపాస్తులు సంపాదించడం కాదు. కోట్లాను కోట్ల గుండెల్లో చోటు, మంచి పేరు ప్రఖ్యాతలు, అది గెలుపుకి నిజమైనటువంటి నిర్వచనం అని చెప్పారు. కొన్నిసార్లు ఇతరులను చూసి వాళ్ళు సంపాదించినటువంటి సంపద లేకపోతే వాళ్ళు ఆర్జించినటువంటి జ్ఞానం చూసి అదే గెలుపు, అదే నిజమైన విజయం అనుకుంటాం. నా ప్రియ మిత్రులారా, మీ అందరికీ నేను మనవి చేసుకునేది, గెలుపు అనేది ప్రజల యొక్క హృదయాల్లో మంచి చోటు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆ గెలుపు మాత్రమే మనిషికి చాలా ప్రశాంతమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఇంకొక జ్ఞానవంతుడు చెప్తున్నాడు, కొన్నిసార్లు మేఘాలు వచ్చినప్పుడు సూర్యుని కాంతి అంతా కూడా తగ్గిపోయింది అని భావిస్తుంటాం. మేఘం సూర్యుని కాంతిని తగ్గించలేదు. అదేవిధంగా పరాజయం అనేది మనిషి విలువను తగ్గించలేదు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. మేఘం వస్తుంది, అది పోతుంది, కొంతసేపు అయిన తర్వాత సూర్యునిలో ఉన్నటువంటి కాంతిలో మాత్రము ఏమాత్రం కూడా మార్పు రాదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో ఓటమి, పరాజయాలు తాత్కాలికమైనటువంటివి. అవి కొంతకాలం అయిపోయిన తర్వాత నీ విలువ ఎప్పుడు మారదు అనేటువంటి సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దని ఆశపడుతున్నాను. ఇంకొక నిర్వచనం ఇచ్చిన తర్వాత నేను సబ్జెక్టులోనికి రావాలని ఆశపడుతున్నాను. ఒక ఆయన చెప్తున్నాడు ఎట్లాగూ, ఓటమి నీ రాత కాదు, గెలుపు ఒకని సొత్తు కాదంట. నిన్నని మరిచి నేడు శ్రమించి చూడు, గెలుపు తప్పక నీ వాకిట నీ తలుపు తడుతుంది అని ఒక వ్యక్తి చాలా బాగా నిర్వచనం ఇచ్చాడు. కొన్నిసార్లు ఓటమి చూసి ఇది నా తలరాతలే అని చెప్పేసి చాలా కృంగిపోతూ ఉంటాం. చాలా జాగ్రత్త సుమా, నీ పరాజయం ఎన్నడూ నీ జీవితాన్ని కృంగదీసేది కాదు. ఒకవేళ గనక పరాజయం వచ్చినటువంటి రోజుని మర్చిపోయి ఈ రోజుని మరలా ఒకవేళ నువ్వు శ్రమిస్తే ఆ శ్రమ నీకు గెలుపునిచ్చి ఆ గెలుపు నీ ఇంటి వాకిటని వేసినటువంటి తలుపుని కొడుతుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ యవన బిడ్డలారా, మీ అందరికీ నేను మనవి చేసుకునేది, పరాజయాలు ఇవన్నీ ఒక
కమ్ముకున్నటువంటి మేఘం లాంటివి. తర్వాత మన జీవితంలో చాలా గొప్ప దీవెన, ఆశీర్వాదం, విజయం మనల్ని వరిస్తుంది అనే సత్యాన్ని మర్చిపోవద్దు. నేను ఒక 5 అంశాలు మీతోటి పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనిషి జీవితంలోనికి ఓటమి ఎదురైనప్పుడు సాధారణంగా కొంతమంది కృంగిపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రేపు అనే దానికి అర్థం లేకుండా ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటున్నారు. బట్ ఈ రోజుల్లో మనం నేర్చుకోవాల్సింది, ఆత్మీయమైనటువంటి ప్రభు మన పట్ల ఉండి మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ఓటమి ద్వారా కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు నేర్చుకొని ముందుకు సాగి తద్వారా మనం విజయాన్ని మన కైవాసం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో చాలామంది భక్తులు, చరిత్రకారుల జీవితాల్లో కనుక ఒకవేళ మీరు తొంగి చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో 50% కంటే ఎక్కువ ఓటమి సవిచూశారు. ఆ ఓటమిని వాళ్ళు సమాధి చేసి విజయం ఎక్కడుందో ఎత్తుక్కొని ఆ విజయం ద్వారా వాళ్ళు చరిత్రను సృష్టించగలిగారు. బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప, అందరికీ తెలిసినటువంటి గొప్ప నాయకులు మోషే గారి జీవితం గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మోషే పుట్టుకే ఒక రకమైనటువంటి పిల్లల చరిత్రను సృష్టించింది. ఎవరికి జరగనటువంటి పరిస్థితి. మోషే పుట్టినప్పుడు చనిపోవాల్సిన పరిస్థితి. కానీ దేవుని ప్రణాళికను బట్టి రాజు చేసినటువంటి శాసనాన్ని ఎదుర్కొని మోషే బ్రతకగలిగాడు. ఆ తర్వాత రాజు కుటుంబంలో ఫరో దగ్గర ఆయన అన్ని సకల విద్యలు నేర్చుకుని ప్రవీణుడయ్యాడు. ఒకరోజు ఆయన బయటకు వచ్చినప్పుడు నిర్గమాకాండంలో కనుక ఒకవేళ మీరు చూసినట్లయితే పిల్లరా, నిర్గమాకాండం 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, మీరు అందరూ వినండి. ఆ దినముల్లో మోషే పెద్దవాడై జనుల యొద్దకు పోయి వారి భారమును చూసెను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడి కొట్టగా చూసెను. ఇక్కడ ఒక అన్యాయాన్ని చూసినప్పుడు మోషే చాలా కోపగించుకొని, ఎవరైతే కనుక హెబ్రీయుడు ఉన్నాడో ఆ హెబ్రీని ఐగుప్తుని చేత చంపబడడం విని కోపగించుకొని ఐగుప్తుని చంపి ఆ ఇసుకలో పూర్తి చేశాడు. అంటే చాలా కోపం, అన్యాయం జరిగితే ఊరుకునే వ్యక్తి కాదు. కానీ ఈయన జీవితంలో ఇంకొక నెక్స్ట్ డే ముందుకు వెళ్ళినప్పుడు ఇద్దరు హెబ్రీలే కొట్టుకుంటున్నారు. ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నప్పుడు పిల్లరా, ఆ హెబ్రీలు ఆయనకి 2వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు ఇక్కడ ఒక చేదు సంఘటన ఆయనకి ఏర్పడింది. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి, నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడుగుగా, అతడు మా మీద నిన్ను అధికారిగా తీర్పరిగా నియమించిన వాడు ఎవడు? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవని అనుకుంటున్నావా అని అనెను. ఈయన చేసినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ఐగుప్తుడికి అన్యాయం జరిగిందని చెప్పేసి, హెబ్రీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఐగుప్తుని చంపేస్తే ఇప్పుడు హెబ్రీలే ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. నువ్వు ఆయన చంపేసినంత మాత్రాన మమ్మల్ని కూడా చంపేస్తావా అని చెప్పిండు పీడారా. కానీ ఈయన ప్రజలందరినీ రక్షించాలనుకున్నాడు. స్టార్టింగ్లోనే, ప్రారంభంలోనే ఈయనకి అవరోధం ఎదురైంది. దాంతో ఆయనకి చాలా ఇదైపోయి మోషే జీవితంలో వీళ్ళరా భయం ఆవరించింది. మిద్యాను దేశం ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి అలా మామైనటువంటి ఇత్రో దగ్గరికి వెళ్ళిపోయాడు. సుమారుగా 40 సంవత్సరాలు అక్కడ ఆయన ఆ పశువులను కాసుకుంటూ జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఎంతో చదువుకున్నటువంటి వ్యక్తి జీవితంలో భయం అనేది ఒక ఓటమిగా మోషే జీవితంలో వచ్చింది. ఆ తర్వాత దేవుని యొక్క పిలుపు మోషేకి వచ్చినప్పుడు, మోషే ప్రియులారా నత్తిగా సరిగ్గా మాట్లాడినటువంటి నోటి మాంద్యం కలిగినటువంటి వాడు, సిగ్గు కలిగినటువంటి వాడు, చాలా కోపస్తుడు, నేను ఏమి చేయలేనని చెప్పేసి దేవుని యొక్క ఇన్విటేషన్ మోషేకి వచ్చినప్పుడు మోషే చాలాసార్లు తిరస్కరించాడు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి బలహీనతలు, నేను నాయకత్వాన్ని వహించి దాస్యత్వంలో మగ్గిపోతున్నటువంటి జనాంగాన్ని కనాను దేశానికి నడిపించేటువంటి యోగ్యత నాకు లేదు అని చెప్పి గ్రహించి దేవుని దగ్గర చాలాసార్లు ప్రాధేయపడ్డాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎందుకు నేను మోషే జీవితం గురించి మీకు నేను చెప్తున్నానంటే, మోషే జీవితంలో చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి. కానీ చివరికి మోషేకి ప్రభు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, సాత్వికుడు అనేటువంటి పదాన్ని వచ్చింది.
మోషే నాయకత్వం ప్రారంభించి తన భుజాల మీద వేసుకున్న తర్వాత ఎన్నో రకాలైనటువంటి తిరుగుబాట్లు ఎదురైనాయి. జనులు నడుస్తున్నప్పుడు నీరు కొరత ఏర్పడింది, ఆహారపు కొరత ఏర్పడింది, మనుషులు విపరీతమైనటువంటి తిరుగుబాటుతనం వచ్చింది, ఫరో రాజులతో ఎదుర్కోవాల్సిన యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నిటిని కూడా ఒక బలహీనుడు, ఓటమి సవిచూసినటువంటి వ్యక్తి చేయగలుగుతాడా? ఓడిపోయి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ మామ దగ్గరికి పారిపోయినటువంటి పిరికి బంద మోజేస్ గారు. కానీ ఈ మోషే గారు ఓటమిని పక్కన పెట్టి ఛాలెంజెస్గా తీసుకొని తన భుజం మీద వేసుకున్నప్పుడు విజయాన్ని సాధించగలిగాడు. ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి తీసుకురావడానికి చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించగలిగాడు. నిబంధనని ఈ లోకానికి తీసుకురాగలిగాడు. దేవుని యొక్క ఆజ్ఞల పలకను ఆయన తీసుకురాగలిగాడు. 40 దినాలు ఉపవాసం ఉండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగాడు. పిల్లరా, దేశం ప్రపంచాన్ని గడగడలాంటి ఫరోకి చెమట్లు పుట్టించాడు. చరిత్రలోనే 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఏ కష్టం లేకుండా నడిపించగలిగాడు. ఉద్యమాన్ని ఆరిపోకుండా చేయగలిగాడు. ఇవన్నీ చేసినటువంటి నాయకుడు ఎవరో తెలుసా? ఒక పిరికి బంద, ఒక భయస్థుడు, ఒక నోటి మాంద్యం కలిగినటువంటి వాడు, మాట్లాడడం తెలియనటువంటి వ్యక్తి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని, ఎంకరేజ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకవేళ అన్ని నీకు ఫెయిల్యూర్స్ కావచ్చు, అన్ని నీకు ఓటమే కనిపిస్తుండొచ్చేమో, కానీ వాటి వైపు చూడొద్దు. థామస్ ఆల్వా ఎడిసన్ 1847 ఫిబ్రవరి 11వ తేదీన అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జన్మించాడు. వాళ్ళ నాన్నగారు శామ్యుయల్ ఎడిసన్ జూనియర్ అనే వ్యక్తి. వీళ్ళ 7వ సంతానమే ఈ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్. 10 సంవత్సరాల వయసులో ఆయన ఒక చిన్న ల్యాబొరేటరీ తయారు చేసుకున్నాడు. న్యూస్ పేపర్స్ని అమ్ముకుని ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు రైలు బోగీల్లో న్యూస్ పేపర్లో స్వీట్స్ అవి అమ్ముకొని జీవితాన్ని కొనసాగించాడు. కానీ 1861లో సివిల్ వార్ వచ్చినప్పుడు గ్రాండ్ డ్రగ్ హెరాల్డ్ అనేటువంటి ఒక మాస్తరి పత్రిక నడిపిస్తున్నటువంటి టైంలో ఒక ఎక్స్పెరిమెంట్లో ప్రమాదంలో తన చెవు ఇనుకిడిపోయింది. చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ తర్వాత పరిస్థితి బాగోక రైల్వేలో జాబ్ చేస్తున్నప్పుడు రైల్వే బోగీలోనే ఒక చిన్న ల్యాబొరేటరీ తయారు చేసుకొని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నప్పుడు ప్రమాదంలో రైలు బోగీలో చాలా పెద్ద ప్రమాదం వచ్చింది. అప్పుడు ఇమ్మీడియట్గా రైల్వే వాళ్ళు థామస్ ఆల్వా ఎడిసన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఆయన జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయో, 100 సార్లు అపజయాన్ని చవి చూశాడు. కానీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించాలి. థామస్ ఆల్వా ఎడిసన్ 1000 కంటే ఎక్కువ పేటెంట్స్ కలిగినటువంటి వస్తువుల్ని కనుక్కున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కనుక్కున్నటువంటి టెలిఫోన్, టెలిగ్రాఫ్, బల్బ్, ఇంకా ఎన్నో వస్తువులు ఉన్నాయో. ప్యారిస్ అనేటువంటి మహాపట్నంలో ఈ వస్తువులన్నిటినీ ప్రదర్శిస్తున్నప్పుడు అక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించే వస్తువుల్లో 90% వస్తువులు థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా కనుక్కోబడినటువంటివే. ఎన్నో అపజయాలు చవిచూసినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ కూడా విజయాలు చూడగలిగాడు. ప్రపంచానికి ఉపయోగపడేటువంటి అనేకమైన సాధనాలు ఆయన కనుక్కొని ప్రజలకు దీవెనకరంగా తయారు చేశారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓటమి మన జీవితానికి ప్రత్యేకంగా నేర్పించేది ఏం తెలుసా? గొప్ప దీనులుగా చేస్తుంది. నీ జీవితంలో ఓటమి చూసి భయపడిపోతున్నావేమో, జాగ్రత్త సుమా. ఓటమి ఎప్పుడు కూడా నీ జీవితాన్ని ఇదిగా చేసేది కాదు. కొన్ని ఫెయిల్యూర్స్ మనల్ని దీనులుగా చేస్తాయి. కోపస్తుడైనటువంటి మోషేని సాత్వికుని చేసింది ఏదో తెలుసా? తనకున్నటువంటి ఓటమి. రెండవది ప్రియులరా, ఎప్పుడైతే కనుక మనం ఓటమిని చవి చూస్తామో ఆ ఓటమి మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుందంట. రెండవది, బైబిల్ గ్రంథంలో మీరు ఒకవేళ గమనించినట్లయితే దానియేలు జీవితాన్ని చూసినప్పుడు, దానియేలు ఐగుప్తు దేశానికి రావడానికి, బబులోను దేశానికి రావడానికి అక్కడ ఆయన దాసీలుగా, స్లేవ్స్గా ఈ దేశానికి తీసుకొచ్చాడు. నెబుకద్నెజరు పరిపాలిస్తున్నటువంటి పరిపాలన టైంలో సుమారుగా క్రీస్తుకు పూర్వము 605 సంవత్సరాల వయసులో, 605 సంవత్సరంలో
ఈ దానియేలును పట్టుకొని బబులోను దేశానికి నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆయనకి చాలా అవాంతరాలు ఎదురైనాయి. ప్రార్థన చేస్తుంటే తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. క్రైస్తవ బిడ్డలు అనేటువంటి వాళ్ళు లేరు. భక్తి జీవితానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. అనేటువంటి వాళ్ళు లేని టైంలో ఎంతో జ్ఞానం సంపాదించి గొప్పవాడిని అవ్వాల్సుకున్నటువంటి నాకు ఏంటి ఇలాంటి పరిస్థితులు ఎదురైని చెప్పేసి ఆయన ప్రియులారా ఆ పరిస్థితులు అన్నిటికీ తల వంచుకొని ఇక నా పరిస్థితి ఇదేలే అని చెప్పేసి ప్రియులారా తన యొక్క జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకోవడానికి ఇష్టపడలా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తనకంటూ సహకరించేటువంటి రాజులు లేకపోతే తనకంటూ సహకరించేటువంటి వాళ్ళు లేకపోయినా ఆ పరిస్థితిని ఛాలెంజ్గా తీసుకొని ప్రియులారా దానియేలు గొప్ప జ్ఞానాన్ని సంపాదించగలిగాడు. నేను ప్రత్యేకంగా మీ అందరికీ మనం చేసుకునేది, పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని నీవు ఓటమిని చూడడానికి ఇష్టపడుతున్నావా? ఓటమికి సహకరించేటువంటి పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి నీవు ఈ రోజున ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో దానియేలుకి సహకరించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈయన పెద్ద వ్యక్తి కూడా కాదు, వయసు ఉన్నటువంటి వ్యక్తి కాదు, చిన్న యవనస్తుడు, జ్ఞానవంతుడు. బబులోను దేశానికి కొనుక్కోబడినప్పుడు ఎన్ని ప్రతికూల వాతావరణాలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనయో ఆ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోగలిగాడు అనుకుంటున్నారు? ఎవరు ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉన్నారు దానియేలుని? ఎవరు ముందుకు నడిపించేటువంటి వాళ్ళు ఉన్నారు? ఒక సైడు అన్యరాజు అనేటువంటి నెబుకద్నెజరుని ఎదుర్కోవాలి, ఇంకొక సైడ్ అక్కడ ఉన్నటువంటి దురలవాట్లు, ఆ తాగుడు, ఆ జోదం, లేకపోతే అక్కడ ఏవైతే కనుక ఇష్టానుసారమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఉన్నాయో ఆ వ్యతిరేకమైన కార్యకలాపాలు పాల్పంచుకోవాలి. వీటన్నిటిని ఎట్లా ఎదుర్కోవాలి? కానీ ప్రియులారా వీటన్నిటిని ఎదుర్కొని తన జీవితంలో విజయాన్ని సాధించి బైబిల్ గ్రంథంలోని బహుజ్ఞానవంతుడిగా ఆయన ఎదగలిగాడు. 2 రాజుల టైంలో ఆయన ప్రధానమైనటువంటి కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా పదవి అధిరోహించి రాజు యొక్క మనల్ని పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఇవ్వగలిగాడు. ఆయన జీవితంలో రాజుల చేత దానాలు పొందుకున్నటువంటి గొప్ప జ్ఞానవంతుడు కాగలిగాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో కొన్నిసార్లు, చాలాసార్లు ఇలాంటివి ఎన్నోసార్లు అవాంతరాలు చూసి మనం అధైర్యపడిపోతూ ఉంటాం. విలియం కేరీ అనేటువంటి ఆయన ఒక గొప్ప మహానుభావుడు. 1761 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున ఇంగ్లాండ్ దేశంలో ఒక కుగ్రామంలో నేతగాని ఇంట్లో జన్మించాడు. ఈయన చాలా పేదవాడు. 17 సంవత్సరాల వయసులో చెప్పులు కుట్టుకుని అక్కడ జీవనం సాగిస్తూ ఒక ఇంట్లో పిల్లరా ఒక చర్చిలో కాంగ్రిగేషన్ అనేటువంటి చర్చిలో ఆయన ట్రైనింగ్ పొందుకుని దేవుని సేవ కొరకు ప్రయాసపడాలని ఆశపడ్డాడు. విలియం కేరీ చాలా పొట్టోడు, 4 అడుగులు మాత్రమే ఉండేవాడు. ఆయన దేహదారిఢ్యంలో ఉన్నటువంటి ఆ బలహీనత తనని ఎన్నడూ కూడా ముందుకెళ్ళడానికి ఆపలేదు అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన సుమారుగా ప్రియులారా జీవితంలో ఎంత హీనాతమైనటువంటి పరిస్థితి ఎదురైందో. 1881లో ఆయన చదువుకొని టీచర్గా పనిచేసి కొంతకాలం పాటు, ఆ తర్వాత బాప్టిస్ట్ చర్చికి పాస్టర్గా పనిచేసి ఆ తర్వాత మన ఇండియా వచ్చాడు. కలకట్టా ప్రాంతంలో వెస్ట్ బెంగాల్లో దేవుని సేవ ప్రారంభించినప్పుడు, సిరంపూర్ వెళ్ళినప్పుడు పిల్లలు ఆయన ప్రారంభించినప్పుడు ఎన్ని అవాంతరాలు ఎదురైనయో. ఫారినర్స్ని లోపలికి రానివ్వలేదు. ఆయన ఇండియా వచ్చి సేవ ప్రారంభించినప్పుడు 7 సంవత్సరాల వరకు ఒక్క విశ్వాసి కూడా ప్రభువుని అంగీకరించలేదు. కానీ ఆయన అప్పుడే చిన్న వయసులోనే ఫ్రెంచి భాష, లాటిన్ భాష, రకరకాలైనటువంటి భాషల్లో చాలా ప్రావీణ్యత సంపాదించాడు. మన భారతదేశం వచ్చి 40 భాషలు నేర్చుకొని దేవుని యొక్క గ్రంథాన్ని తర్జుమా చేయగలిగాడు. ఆయన సతీ సహగమనం అనేటువంటి ఉద్యమంలో రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి చాలా గొప్ప ముందుకు సాగగలిగాడు. అచ్చు యంత్రాన్ని మొట్టమొదట కనుక్కోగలిగాడు. కానీ దీని వెనకాల ఆయనకున్నట్టు తెలుసా, వాళ్ళ భార్య పిచ్చిదైపోయింది, వాళ్ళ 3 కొడుకులు చనిపోయారు. ఆయన జీవితంలో మిషనరీగా వచ్చి సేవ ప్రారంభించినప్పుడు ఎవరు కూడా సహకరించినటువంటి వాళ్ళు లేరు. కానీ లోపల ఉన్నటువంటి దహించేస్తున్న ఆ అగ్ని మాత్రము ఆర్పలేదు ప్రియులారా. చరిత్రను సృష్టించగలిగాడు. ఇది 1700 సెంచరీలో. 1761లో ఆ పరిస్థితులు ఎలా ఉండేవో మీరు ఆలోచించాలి. 17 సంవత్సరాల వయసులోనే ఎంతో పేద కుటుంబంలో పుట్టినటువంటి విలియం కేరీ చరిత్రను సృష్టించడానికి ఓటమి తన యొక్క ఎదుగుదలను ఆపలేకపోయింది అనే సత్యాన్ని మర్చిపోవద్దు.
ఇప్పుడున్న పరిస్థితులను చూసి నువ్వు ఓడిపోయావు అనుకుంటున్నావా? ఎలాంటివైనా సరే నిన్నటి రోజు నువ్వు మరిచి ఈ రోజు నువ్వు కష్టపడగలిగితే రేపటి రోజున నీ తలుపు కొడుతుంది విజయం అనే సత్యాన్ని మర్చిపోవద్దు పిల్లలు. చాలామంది ఆధారపడిపోతున్నారు. నేనేమి సాధించలేకపోయానమో, నేనేమి ఇది చేయలేకపోయానమో, అరే నేను అప్పుడు కష్టపడితే నా పిల్లలు సంతోషంగా ఉండేటువంటి వాళ్ళేమో. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అయిపోయినటువంటి వాటిని గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని సత్యాన్ని మర్చిపోవద్దు. బైబిల్లో చాలామంది పిల్లలు అనుకుంటున్నావేమో, విలియం కేరీ ఎన్ని రోజులు పస్తున్నాడో, ఎన్ని రోజులు మరణశయ్యం మీద ప్రయాసపడాల్సి వచ్చిందో, భార్య పిచ్చితయ్యి ఇంట్లో గొడవ చేస్తున్నప్పుడు సేవలో ఎట్లా ముందుకు సాగలిగాడు. ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టినటువంటి ఈ విలియం కేరీ ఎక్కడో మారు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క వెస్ట్ బెంగాల్లో ఉన్న సిరంపూర్ వెళ్ళి అక్కడ పెద్ద థియలాజికల్ కాలేజీని ప్రారంభించి అక్కడ అనేక మంది క్రైస్తవ వేతరులకు కూడా ఉపయోగపడేటువంటి ఎన్నో పథకాలు ఆయన పెట్టి ఎంతోమంది జీవితాల్లో దీవెనకరంగా ఉండగలిగాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ మనం చేసుకునేది, నీ జీవితంలో ఒకవేళ ఏదైనా నిన్ను తొందర పెట్టి నీవు ఓడిపోయావు అనేటువంటి ఒక రకమైనటువంటి శబ్దం నీ యొక్క చెవులకు వినిపిస్తుందేమో, దాన్ని ఈ రోజున నువ్వు కట్ చేయాలని నేను ఆశపడుతున్నా. విజయం నీది అనే సత్యాన్ని మర్చిపోవద్దు. సో విజయం ఎప్పుడు కూడా ఓటమి మనిషికి గొప్ప జ్ఞానాన్ని తీసుకొచ్చి పెడుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ సుమారుగా 1000 కంటే ఎక్కువ సార్లు తన జీవితంలో ఓటమిని సవిచూశాడు. ప్రతి ఓటమి వెనకాల గొప్ప జ్ఞానాన్ని సంపాదించగలిగాడు. ఈ రోజున మన అందరికీ వెలుగు వచ్చిందంటే దాని పితామహులు ఎవరైనా ఉన్నారంటే కనుక ఆయనే. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులకి ఈ వెలుగు వచ్చిందంటే కనుక, ఈ యొక్క బైబిల్ అందుతుందంటే కనుక దాని వెనకాల ఉన్నటువంటి విలియం కేరీ. సో ఓటమి మన జీవితానికి గొప్ప జ్ఞానాన్ని తీసుకొచ్చి పెడుతుంది, కానీ అది జ్ఞానం వస్తుంది అనుకోవాలి, కానీ ఓటమి నీ జీవితాన్ని పాడు చేసిందని ఎప్పుడు అనుకోవద్దని నేను ఆశపడుతున్నాను. మూడవది, ఓటమి మన జీవితాలకి ఒక సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులుగా మనల్ని తయారు చేస్తుంది. దావీదు జీవితంలో చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలన్నీ రాయడానికి ఏంటో తెలుసా, ఆయన జీవితంలో వచ్చినటువంటి ఓటమిలే అని మీరు మర్చిపోవద్దు. దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా భయస్థుడు. మీరు ఒకవేళ కనుక గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే అక్కడ పిల్లల చాలా భయపడిపోయాడు. ఆయన జీవితంలో విజయం సాధించినప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న సౌలు రాజే దావీదును చంపేయాలని ఆశపడ్డాడు. దావీదు భార్య మేకాలు దావీదు ఏది చేసినప్పుడు కూడా డిస్కరేజ్ చేసింది. దావీదుని ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. యెషయా కుటుంబంలో పిల్లల దావీదుని ప్రోత్సహించి నువ్వు ముందుకు వెళ్ళరా అని ప్రోత్సహించినటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎన్నో ఓటములు ఎదురైనాయి. ఆయన రాజైన తర్వాత కూడా ఒకవేళ మీరు 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే రాజైన ఆకీషుకు భయపడిపోయి కొండ గృహంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఎంత పిరికిబంది. కానీ దావీదు మహారాజు అయిన తర్వాత చాలా గొప్ప విజయాలు సాధించాడు. ఎన్ని దేశాల్లో పోరాడాడు, యుద్ధ భూమిగా చేశాడు, రక్తం వడికించినప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరిచాడు. దేవుని యొక్క మహిమకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. దావీదులో చాలా బలహీనతలు ఉన్నాయి. భయం, ఒక రకమైనటువంటి వ్యభిచారం అనేటువంటి బలహీనతలో పడిపోయి బెచ్చిపాతో పాపం చేసి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చుకున్నాడు. కుటుంబాన్ని, పిల్లలందరినీ ఎట్లాగూ నడిపించాలో తెలియనటువంటి బలహీనుడైపోయాడు. తన సొంత బిడ్డలే తన మీద ఎదురు తిరిగి చంపేయాలని చూశారు. వీళ్ళకి కొన్ని ఎన్నో బలహీనతలు ఉన్నాయి. కానీ దావీదు ఎన్నడూ కూడా ఈ బలహీనతల్ని ఆసరా చేసుకుని జీవితంలో ఓటమిని ఆహ్వానించి దానితో జీవితం సమాప్తం అనుకోలేదు. దావీదు ఇశ్రాయేలుకు రాజు అవ్వగలిగాడు. యోధాకి మరియు 12 ట్రైబల్స్కి రాజు అవ్వగలిగాడు. యెరూషలేంని జయించగలిగాడు. ఆర్కు కవనెంట్ నిబంధనను మరలా నిబంధన బలం తీసుకొచ్చాడు పెట్టాడు. ఫిలిస్తీన్లను జయించాడు. మీరు సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే కనుక, 1 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే కనుక ఎన్నో గొప్ప విజయాలు చూడగలుగుతున్నాం మన జీవితంలో. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక సైంటిస్ట్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీకు అందరికీ తెలుసు. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి వ్యక్తి నోబెల్ గ్రహీత.
1878 మార్చి 14వ తారీఖున ఈయన ప్రియులారా జర్మన్లో ఒక మామూలు సాధారణమైనటువంటి గృహంలో జన్మించాడు. ఈయన పుట్టినప్పుడు ఈయన తలంతా వంకర అయిపోయి మెదడంతా పాడైపోయింది. 4 సంవత్సరాల వయసులో ఈయన అందరి పిల్లలాగా మాట్లాడలేక నత్తివాడైపోయాడు. ఐన్స్టీన్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు అయినటువంటి హెర్మిన్ ఐన్స్టీన్ వాళ్ళ అమ్మగారు చాలా అధైర్యపడిపోయింది, మా పిల్లోడు ఎందుకు పనికిరాడేమో అని చెప్పేసి. కానీ ప్రపంచాన్ని వణికించగలిగేటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఫిజిక్స్, మ్యాథ్స్లో వీళ్ళరా ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప ఆయన కనుక్కున్నటువంటి ఫార్ములాసు ప్రపంచానికి ఎంతగానో ఉపయోగపడినాయి. ఆయన 1901లో డిప్లొమా పూర్తి చేసి పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆయన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంట్లో కనీసం తినడానికి కూడా లేకుండా సినా ఫెడరల్ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి చివరికి ఒక చిన్న ఆఫీస్లో క్లర్కుగా, గుమస్తాగా జీవితాన్ని కొనసాగించాడు. ఎన్ని కష్టాలు వచ్చినాయో, బట్ అయినప్పటికీ ఆయన స్పేస్లో ఏ విధంగా అక్కడికి వెళ్ళి వ్యోమగాములు చేయగలుగుతారనేటువంటి ఫిజిక్స్లో ఆయన చూపించినటువంటి, ఆయన కనుక్కున్న ఫార్ములాసు ఈ రోజున ప్రపంచాన్ని అంతటికీ వెలుగునిస్తుంది. ఆయన జీవితంలో ఎన్ని ఫార్ములాస్ కనుక్కోగలిగాడో, కొత్త కొత్త విధానాలు ఈ ప్రపంచానికి చూపించాడు. అందుకనే ఆయనకి 1921లో నోబెల్ బహుమతి ఆయన వరించింది. ప్రియులారా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మానసిక వ్యక్తి. ఆయన తల కూడా వంకరగా వచ్చింది. ఇంత వికలాంగకరమైనటువంటి ఈ పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తి చరిత్రను సృష్టించగలుగుతాడా? ఆయన ఇచ్చినటువంటి ఫార్ములాసే ఈ రోజున ఫిజిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ గొప్ప పొంతలు తొక్కుకుంటూ ప్రపంచం ముందుకు సాగగలిగింది. నా జీవితాల్లో ఓటమి మన జీవితాన్ని సమాధి చేస్తుందా, అయితే మనం ఓటమిని సమాధి చేసి మనం ముందుకు సాగలుగుతున్నామా? నీ జీవితంలో ఈరోజు నేను ప్రత్యేకంగా మనవి చేసుకునేది, నీవు ఓటమిని సమాధి చేసి ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను. విజయం వరించేంత వరకు అలసిపోకుండా ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను. చివరికి ఓటమిని జయించి దావీదు మహారాజు అనేక మందికి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ముందుకు సాగలిగాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను 4-5 మాటలు ఇంకొక 2-3 నిమిషాల్లో నేను చెప్పి మీతోటి ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను. ఓటమి మనల్ని సలహాదారులుగా చేస్తుంది. కాబట్టి 4వది మన జీవితానికి ఉపయోగపడేది, ఓటమి అనేది ఒకవేళ వచ్చినప్పుడు మనని కనికరవంతులుగా తయారు చేయగలుగుతుంది. ఇతరులని మన ఓటమి ఎప్పుడైతే కనుక ఓడిపోయి గెలుస్తాడో ఆ వ్యక్తిలో ఇతరుల పట్ల ఎక్కడలేనటువంటి కనికరాన్ని ఇవ్వగలుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఒకవేళ మీరు గనక చూసినట్లయితే యోసేపు జీవితాన్ని చూసినప్పుడు యోసేపు జీవితంలో ఎన్ని ఓటమిలు వచ్చినాయి ప్రియులారా. పుట్టినప్పుడు వాళ్ళ సొంత అన్నదమ్ములు యోసేపుని ప్రియులారా యాక్సెప్ట్ చేయలేదు. యోసేపు అంటేనే ఎంతో అసూయ తెచ్చుకున్నారు. యోసేపు ముందుకెళ్తున్నప్పుడు తీసుకెళ్ళి ఆ మిద్యానీయులకు అమ్మేశారు. అక్కడి నుంచి పోతీఫర్ దగ్గరికి వెళ్ళి అమ్మేశారు. పోతీఫర్ దగ్గర ఒక పెద్ద నింద వేసి అక్కడిని తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాలలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని అవాంతరాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు వచ్చినాయి. ఇవన్నిటిని బట్టి యోసేపు జీవితంలో జరిగింది తెలుసా పిల్లరా? ఇతరుల పట్ల కనికరాన్ని చూపించి వాళ్ళ సొంత బంధువులైనటువంటి అన్నదమ్ముల్ని రక్షించుకోగలిగాడు. ప్రజలందరి పట్ల కనికరాన్ని చూపించి కష్టకాలాల్లో ఆకలి తీర్చగలిగాడు. సో మన జీవితాల్లో కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు మనల్ని చాలా గొప్ప బలవంతులుగా చేస్తుంది అనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఆదికాండం మీరు 39:4, ఆదికాండం 44 అవి చూసినట్లయితే ఆయన ఏ విధంగా దేవుణ్ణి సర్వ్ చేసి విజయాన్ని సాధించగలిగాడు. గోతులో పడినప్పుడు ఆయన్ని ముందుకు నడిపించినటువంటి ఏది భక్తి చేస్తే ఆయనకు వచ్చినటువంటి ఏంటి తెలుసా? భక్తి జీవితం. చెడుతనానికి వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్న చెడుతనానికి వ్యతిరేకంగా జీవించడం వల్ల ఓటమి సవి చూశాడు. ఆశీర్వాదాన్ని బదులుగా తీసుకెళ్ళి ఆయన్ని ప్రియులరా గోతులో పడేశారు. ఆ తర్వాత ప్రియులరా పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. నేను మీ అందరికీ మనం చేసుకునేది, ఓటమి
దాని వెనకాల ఎన్నో ఇరుకులు వచ్చినప్పుడు కూడా విజయం సాధించడానికి అది అడ్డుపడక ఉండకూడదని నేను ఆశపడుతున్నాను. ఒక వ్యక్తిని గురించి ఈ సమయంలో మీకు మళ్ళా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అబ్రహం లింకన్ మీ అందరికీ తెలుసు. అబ్రహం లింకన్ జీవితాన్ని ఒకవేళ చూసినట్లయితే 1809 ఫిబ్రవరి 9న ఆయన అమెరికాలోని కెంటకీ అనే ప్రాంతంలో జన్మించాడు. ఈయనకి ఒక తమ్ముడు, ఒక అక్క ఉంది. 9 సంవత్సరాల వయసులో వీళ్ళ అమ్మ చనిపోయింది. చాలా పేదరికం అనుభవించాడు. ఎన్ని కష్టాలు ఇరుకులు వచ్చినా సరే ఆయన జీవితంలో దాస్యత్వంలో ఉన్నటువంటి ఎవరైతే కనుక బానిసత్వాన్ని నిర్మూలన చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సవతి తల్లి కూడా ఆయన్ని చాలా బాగా ప్రేమించింది. ఎన్నో కష్టాలు ఇరుకులు ఎదురైనాయి. కానీ ఇంట్లో పరిస్థితులు బాగోపోయినప్పటికీ బయటికి వెళ్ళి కూలి చేసుకొని వీళ్ళరా పని చేసుకుంటూ ఆయన జీవితంలో చిన్న వయసులోనే లాయర్గా ఆయన పదవి అధిరోహించగలిగాడు. ఆయన లాలో పట్టభద్రుడు అవ్వగలిగాడు. చివరికి 1800 ఆయనకు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు అమెరికా దేశానికి 2 సార్లు ఆయన ప్రెసిడెంట్గా అయ్యాడు. ఈయన జీవితంలో ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. కొన్నిసార్లు చాలాసార్లు మన యొక్క బ్యాక్గ్రౌండ్ చూపించి మనల్ని డిస్కరేజ్ చేసి ఓటమి చూపించాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. ఈయన అమెరికాకి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక పెద్ద సభలో ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక ఆయన లేచి ఈయన ఎట్లయినా సరే అవమానించాలని చెప్పేసి, ఓ లింకన్, మీ నాన్న నా చెప్పులు కుట్టాడా? మా అందరి చెప్పులు కుట్టాడు అనగానే, ఎస్ బ్రదర్. అబ్రహం లింకన్ గారు దానికి రియాక్ట్ అవ్వకుండా, ఎస్ బ్రదర్, మా నాన్నగారు చెప్పులు కుడతాడు. మా నాన్నగారు లాంటి గొప్ప వ్యక్తి నా జీవితానికి ఒక మంచి ఉత్తేజకరంగా ఉన్నాడు. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా బ్రదర్? చెప్పులు చాలా బాగా కుడతాడు, షూ చాలా బాగా కుడతాడు. ఆయనకి ఎవరు షూలు కుట్టినా సరే ఆయనకి మాత్రము అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో. ఆయన ఒకవేళ కనుక అంత మంచి పనిలో నిమగ్నత, అంత మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి నాకు తండ్రిగా ఉండడం నా యొక్క అదృష్టం. నేను దాన్ని ఒక మంచి స్ఫూర్తిగా తీసుకున్నాను అని చెప్పేసి ఆయన లేపి, బ్రదర్, ఇంతమందిలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు నీకు థ్యాంక్ యూ అని చెప్పిండు. ఎందుకంటే మా నాన్న గురించి నేను చెప్పలేకపోయాను, నువ్వు గుర్తు చేసావు. నిజంగానే మా నాన్న యొక్క గొప్ప ప్రావీణ్యతను ఇన్ని వేల మందికి చెప్పేటువంటి మంచి అవకాశాన్ని నువ్వు గుర్తు చేసావు. నేను నిజంగా నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను అన్నప్పుడు పిల్లరా, ఆ సభలోని వారందరూ కూడా ఎవరినైతే కనుక అవమానించాలనుకున్నాడో ఆ వ్యక్తి అవమానపడి చాలా సిగ్గుతోటి తలదించుకుని కూర్చున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలాంటివి కొన్నిసార్లు మనకు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు చరిత్రకారులు వాటిని సమాధి చేసి మళ్ళా విజృంభించి ముందుకు సాగలిగారు. మీ సేవకుడు, దేవుని సేవకునిగా, మీ శ్రేయోభిలాషిగా నేను మనవి చేసుకునేది, నా జీవితంలో ఓటమి మనల్ని సమాధి చేస్తుందా, మనల్ని ముందుకు నడిపిస్తుందా? ఈ ఓటమి ఎప్పుడైతే కనుక మనం చవి చూస్తామో దాన్ని కనుక మనం అధిగమించి ముందుకు సాగగలిగినప్పుడు విజయం సాధించగలుగుతావు. ఒకవేళ నీలో లేనటువంటి వాటి గురించి ఆలోచించే బదులు నీకున్నటువంటి ప్రావీణ్యతలేవో గుర్తు చేసుకుని ముందుకు నడవాలని నేను ఆశపడుతున్నాను. చివరికి యేసేపు వాళ్ళ అన్నల్ని అందరినీ కూడా కనికరించి ముందుకు సాగలిగాడు. ఆఖరిది లాస్ట్ పీడ ఆదరణ మనం ఎప్పుడైతే కనుక ముందుకు సాగలుగుతామో ఓటమి ఇతరులని ఆదరించేటువంటి వ్యక్తులుగా మనం తయారు చేస్తుందంట. పేతురు జీవితాన్ని నేను కొంచెం తక్కువగా వివరించాలని ఆశపడుతున్న టైం లేదు కాబట్టి, పేతురు జీవితంలో చూసినట్లయితే పేతురు జీవితంలో చాలా బలహీనతలు ఉన్నాయి. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు కూడా ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. మత్తయి సువార్త 15:16 మీరు చూడండి. ప్రభువా, ఈ ఉపమానానికి అర్థమేంటి అని ఎవరు అడగలేదు, కానీ పేతురు అడిగాడు. యేసు ప్రభుతో పాటు ఆయన్ని గెత్సేమనేటువంటి కొండ మీద తీసుకెళ్ళినప్పుడు కనీసం ఒక రాత్రి కూడా ప్రభుతో కలిసి నిద్ర ఆపుకోలేనటువంటి బలహీనుడు పేతురు. దేవుని వాక్యాన్ని నమ్మలేక యేసుప్రభు పునరుద్ధానుడై లేచుడు అనుకున్నప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళకోకుండా ఆయన దూరంగా వెళ్ళిపోయి ఆయన సొంత పనులకు వెళ్ళిపోయాడు. యేసుప్రభు మాట ఎన్నోసార్లు ఇదైపోయాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంత బలహీనుడైన ఈ పేతురు అనేటువంటి భక్తుడు
దేవుని సంఘాన్ని నిర్మించి అపోస్తులకు మూల పురుషుడయి ప్రపంచాన్ని వణికించగలిగేటువంటి క్రైస్తవ సువార్తను ప్రపంచం అంతా చాటినటువంటి పితామహుడిగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అపోస్తులైనటువంటి పౌలు గారిని ఆయన తీసుకొని ముందుకు నడిపించడానికి పేతురు గారే ప్రాముఖ్యత. అపోస్తులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి నాయకుడిగా కాగలిగాడు. శిష్యులందరినీ కూడా ఏర్పరచుకొని మళ్ళా ముందుకు సాగగలిగాడు. ఇంత బలహీనుడు కూడా దేవుని యొక్క సాక్షిగా, దేవుని యొక్క మహిమార్థంగా వాడబడడం, అది నిజమైనటువంటి ఒక్కోసారి కూర్చుని ఆలోచించినప్పుడు ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మనవి చేసుకునేది, ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా పేతురు మనుషులకి ఆదరణ ఇచ్చాడు. ఆదిమ సంఘంలో ఎంతోమంది ఆదరణ కోల్పోయినప్పుడు కొద్దిమందితో ప్రారంభమైనటువంటి స్థానిక సంఘం పేతురు యొక్క ఆదరణతోటి నిలబడి వాళ్ళు నిజంగా ప్రియులరా, వాళ్ళు దేవుని కొరకు అంకితమయ్యి వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళని చేయగలిగింది పేతురు యొక్క జీవితం. నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, మన జీవితంలో వాటమి మనల్ని ఎక్కడికో వెనక్కి నెట్టేసేది ఉంటుందా, ముందుకు నడిపించేదిగా ఉంటుందా? మీరు ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. నేను ముగించేస్తున్నాను పిల్లరా. నేను మీతోటి 5 విషయాలు క్షుణ్ణంగా మనం అభ్యసించగలిగాం. మొదటిది, ఓటమి మనల్ని దీనులుగా చేస్తుంది. ఎప్పుడైతే ఓటమిని నువ్వు ఒకవేళ స్ఫూర్తిగా తీసుకుంటావో అప్పుడు నీ జీవితంలో దీనత్వాన్ని సంపాదించుకొని చరిత్ర సృష్టించే వ్యక్తిగా చేస్తుంది. రెండవది, ఓటమి మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ మనకు ఎంతో జ్ఞానాన్ని మిగులుస్తుంది తప్ప కానీ అది మన జీవితానికి అంతము కాదు, ఆఖరిది కాదు అని అనుకోవద్దు. మూడవది, మనకు వచ్చేటువంటి ఓటమి ఇతరులకు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులుగా మనం తయారు చేస్తుంది, టు మేక్ అస్ ఎ కౌన్సిలర్స్. నాలుగవది ప్రియులారా, ఓటమి ఇతరుల పట్ల కనికరాన్ని చూపించేటువంటి మంచి మనసును మనకిస్తుంది. ఐదవది, ఇతరులను ఆదరించేటువంటి వ్యక్తులుగా చేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను మీతో చెప్పడం జరిగింది. ఒకసారి కూర్చొని ప్రియులారా, నువ్వు ఓడిపోయావని అనుకోవద్దు. నా ప్రియమైనటువంటి తమ్ముడు, అక్క, చెల్లి, మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఒకసారి కూర్చొని నేను ఏమి సాధించలేకపోయానే అని ఇతరులతో కంపేర్ చేసుకొని నువ్వు కృంగిపోవద్దని నేను ఆశపడుతున్నాను. మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన ప్రభు మనం నడిపించే దేవుడు, మనకు అన్ని కూడా సమకూర్చిన దేవుడు. మనం దేని గురించి కూడా అధైర్యపడొద్దని నేను ఆశపడుతున్నాను. దేశ స్థల్లో వంచండి, మీరు అక్కడ కూర్చున్నారు అక్కడే మీరు తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ ఓటమి నీ జీవితాన్ని ఒకవేళ కృంగిదీసేటువంటిగా ఉందా సహోదరి సహోదరుడా? ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులు చూసి నువ్వు కృంగిపోతున్నావా? దయచేసి నిన్నటి రోజును కనుక ఒకవేళ నువ్వు మర్చిపోగలిగితే, ఈ రోజు నువ్వు కష్టపడగలిగితే, రేపటి రోజున నీ విజయం నీ యొక్క తలుపుని తడుతుంది. తలుపు తీసినప్పుడు నీవు, నీ భార్య, నీ పిల్లలు సంతోషించగలుగుతావు. భక్తుల జీవితాలు చూడగలిగాం. ఒక్కసారి నేను ప్రార్థన చేస్తాను నీ కోసం. దయచేసి నీవు కూడా ప్రార్థనలో ఉండు. ఓటమి వైపు చూడొద్దు, ఓటమి వైపు చూడొద్దు. సహోదరుడా, సహోదరి, ఓటమి వైపు చూడొద్దు. విజయం వైపు చూడు. దేవుని యొక్క సిలువ వైపు చూడు. దేవుని యొక్క వెలుగు వైపు చూడు. మమ్మల్ని ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు. ఎన్నోసార్లు మా జీవితంలో సాతానుడు మా కళ్ళకు చూపించేది ఓటమిని మాత్రమే ప్రభు. ఓటమిని ఏ విధంగా మేము సమాధి చేయాలో మాకు నేర్పించండి. ఓటమిని అధిగమించి విజయం వైపు మరల్చడానికి, విజయం వైపు ముందుకు వెళ్ళడానికి మాకు మీ యొక్క వాక్యంతో మమ్మల్ని ప్రోత్సహించినందుకు వరకే మీకు వందనాలు ప్రభు. మరొక్కసారి నాయన, వాక్యం వింటున్నటువంటి మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారి వారి గృహాల్లో కుటుంబంతో కలిసి ఈ వాక్యాన్ని వింటున్నందుకు వరకే మీకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి మాటలు వారికి, మాకు, అందరికీ దీవెనకరంగా ముందుకు నడిపించేవిగా, బలాన్నిచ్చేవిగా చేయమని యేసునామని బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ కూడా కుటుంబంతో కలిసి వీటిని మీరు వింటున్నందుకు, ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తూ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో మన మధ్యలోని కోయిర్ వారు ముందుకు వచ్చి ఒక పాట పాడతారు. ఆ పాట తదనంతరం మనం కార్యక్రమాన్ని ముగించుకుంటానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్యకు
యేసయ్యకు నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు పాపములో పడి ఉన్న వేళ బదలకదరి చేర్చిన నా దేవా పాపములో పడి ఉన్న వేళ బదలకదరి చేర్చిన నా దేవా నీ దివ్య కాంతిలో నన్ను నడిపే నాదుడా నీ దివ్య కాంతిలో నన్ను నడిపే నాదుడా స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు సోలిపోయి తూలుతున్న వేళ జాలితో దరి చేర్చిన నా దేవా సోలిపోయి తూలుతున్న వేళ జాలితో దరి చేర్చిన నా దేవా నా హృదయ ధ్యానము నీకే అర్పింతును నా హృదయ ధ్యానము నీకే అర్పింతును స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు భూమినేలేరా రాజు నీవుని పరలోక మహిమను ప్రకటించిన భూమినేలేరా రాజు నీవని పరలోక మహిమను ప్రకటించిన నీ రెక్కల చాటున నన్ను దాచి యేసయ్యా నీ రెక్కల చాటున నన్ను దాచి యేసయ్యా స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు మంచి పాట పాడి వినిపించినటువంటి కోయిర్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. మనం ఆఖరి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. దశ అందరూ తల్ల వంచండి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలం, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ప్రత్యేకంగా త్రియేక దేవుని దీవెనలో ఆశీర్వాదాలు మనకున్నటువంటి ఓటమిని సమాధి చేసి విజయం వైపుగా నడిపించును గాక. థ్యాంక్ యూ. ఆశీర్వాదం మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము,
సత్యమా